హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. ఊరి నుంచి అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు వచ్చారు. అలాగే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారని చెప్పి బిర్యానీ చేయమని అడిగారు ఫ్రెండ్స్. బిర్యానీ చేశాను. చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది. ముక్క కూడా చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, తింటుంటే నీసు వాసన లేకుండా చాలా బాగుంది. రైస్ కూడా మనకి పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది. నేను ఎప్పుడు చేసుకున్న ఇలాగే చేసుకుంటాను. బిర్యానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో? ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కేజీన్నర చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాను. శుభ్రం కడుక్కొని ఇలాగా చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోవాలి ప్రతి పీస్కి. ఇంకా నేను పసుపు వేసుకుంటున్నాను. మన చికెన్ తగ్గట్టు నేను 2 స్పూన్స్, అంటే నేను చికెన్ తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద స్పూన్ కారం వేసుకున్నాను. ఈ ఉప్పు కారం బాగా మనకి చికెన్ పట్టేలా బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. అది కూడా వేసుకున్న తర్వాత చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, పొలుపు అలాగా మనం మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఒక కప్ వేసుకున్నాను. దాన్ని కూడా బాగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని దాన్ని కూడా మసాలా బాగా పట్టేలాగా చికెన్ కలుపుకోవాలి. నేను 2 నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం పోసుకున్నాను. రసం పోసుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 లీటర్ పెరుగు వేసుకున్నాను. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్, అది కూడా 2 గరిటెలు వేసుకొని మొత్తం కలుపుకొని దీన్ని బాగా మసాలా చికెన్ బట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టుకోవాలి, నాననివ్వాలి. బాగా నానిన తర్వాత ఇంకా మన రైస్కి వచ్చేసి నేను ఇదే లోటాతో 2 లోటాలు వేసుకున్నాను. నేను చేసిన క్వాంటిటీ వచ్చేసి 9 మందికి సరిపోయింది. బియ్యాన్ని శుభ్రం కడిగిన తర్వాత ఎసరు పోసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి బిర్యానీ మసాలా దినుసులను వేసుకున్నాను. చెక్క, లవంగ, యాలకాయ, స్టార్ పువ్వు, షాజీరా, మిరియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక అరగంట నానబెట్టుకున్నాను ఈ రైస్ని. తర్వాత స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత మనం రైస్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ చిక్కులు వేసాం కాబట్టి చూసేసుకోండి. ఇంకా మనకి రైస్ పొడి పొడిలాడుతూ రావాలి కాబట్టి ఇంకా నేను నూనె వేసుకున్నాను. నూనె వేసుకున్న తర్వాత దీన్ని ఉడికించుకున్నాము రైస్ని. ఇది బాగా మనకి 60% ఉడకాలి ఫ్రెండ్స్. రైస్ మనం ఉడికించుకునే దాన్ని బట్టి మనకి బిర్యానీ ఎలాగో పర్ఫెక్ట్గా ఎలా వచ్చిద్దో తెలిసిద్ది. మన రైస్ దగ్గరే మనకి బిర్యానీ రైస్ ఎక్కువ ఉడికిందనుకోండి, అప్పుడు మనకి బిర్యానీ ముద్దగా అయిపోయింది. అందుకే రైస్ చూసి పోసుకోవాలి. ఇలా మనం మెతుకు పట్టుకున్నప్పుడు అలాగా మనకి అయితే అది రెడీ అయినట్టే. రైస్ ఉడికింది. అది ఒక జాలిలో నేను తీసేసుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లోంచి చికెన్ తీసుకొని ఒక మందపాటి వెడల్పాటి గిన్నెలో ఈ చికెన్ అంతా పరుచుకొని జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ముందుగా ఉడికించుకున్న రైస్ని మనం వేసుకోవాలి. రైస్ అదిమది వేయకోకుండా మామూలుగా పరుచుకోవాలి. రైస్ అంతా అలా వేసుకున్న తర్వాత పైన వచ్చేసేసి నేను కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను. ఒకసారి అలా వేసుకున్న తర్వాత నేను నెయ్యి వేసుకున్నాను. 2 స్పూన్స్ అక్కడక్కడ నెయ్యి వేసుకున్నాను. నేను బిర్యానీకి ఎప్పుడు ఫుడ్ కలర్ వేయలేదు ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి. మాకు ఇంట్లో ఫుడ్ కలర్ వేసుకోము బిర్యానీకి. నేను కుంకుమ పువ్వులో పాలు పోసుకొని పెట్టుకుంటాను, నానబెట్టుకున్నాను. ఇప్పుడు అదే పాలు పోసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫుడ్ కలర్ అయిపోయిన బిర్యానీ. ఇంకా కుంకుమ పాలు కూడా పోసుకుంటున్నాను. ఈ పాలు పోసుకున్న తర్వాత ఆ పైన చిటికెడు ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి అలా లైట్గా చిటికెడు వేసుకొని మనం అలా పైన చల్లుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. అలా పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని పెట్టుకుందాము. దాని మీద బరువుగా ఏదన్నా వాటర్ గిన్నె కానీ లేకపోతే ఏదన్నా బరువుది పెట్టుకోండి. ఇంక మనకి ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటర్ కూడా కొద్దిగా వేసుకోవాలి ఆ రైస్లో. ఇంకా నేను హై ఫ్లేమ్లో 1/2 గంట ఉడికించుకున్నాను. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మొత్తం నాకు 50 నిమిషాలు పట్టింది బిర్యానీ ఉడకటానికి.
నాకు చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా రైస్ ఎంత పొడి పొడిలాడితే చక్కగా వచ్చిందో. కరెక్ట్గా మనకి నేను రైస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ ముద్దగా లేకోకుండా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో, చక్కగా మగ్గింది. చికెన్ కూడా బాగా ఉడికింది. చికెన్ కూడా తింటుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రైస్, ఇది చికెన్ బిర్యానీ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.